అందరికీ నమస్కారం అండి. ఇండో ఇంగ్లీష్ ప్రొడక్షన్స్ డాక్టర్ సువర్ణ కోలా ప్రెజెంట్ సాయిబా సుబ్రహ్మణ్యం ఆడియో లాంచ్ కి విచ్చేసిన అందరికీ స్వాగతం సుస్వాగతం. అండ్ ఫస్ట్ టైం లేడీ డైరెక్టర్ ఇక్కడ ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నారు, డెబ్యూ డైరెక్టర్ శశికిరణ్ నారాయణ గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టేసి ఆల్ ది బెస్ట్ అని విష్ చేద్దామండి. దిలీప్ కుమార్ అండ్ ప్రియాల్ గోర్ కి ఆల్ ది బెస్ట్ విష్ చెప్తూ షాన్ రెహమాన్ గారి మ్యూజిక్ ఆధ్వర్యంలో మరి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయడానికి ఎవరు వస్తున్నారు? శ్రీ కొండవలస గారిని స్టేజ్ మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నామండి. ఈ చిత్రంలో నేను కూడా వేషం చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రొడ్యూసర్ డాక్టర్ నాగేశ్వరరావు కొల్ల గారికి ముందుగా కృతజ్ఞతలు చెప్తున్నానండి. ఎందుకంటే ఒక నూతన దర్శకురాల్ని పరిచయం చేయడానికి తను ఎన్నుకున్న శశికిరణ్ నారాయణ అమ్మాయి, ఎంఎస్ నారాయణ గారి అమ్మాయి ఎంత చక్కగా డైరెక్ట్ చేసిందంటే అమ్మాయి బాగా అనుభవం ఉండే దర్శకుడు దర్శకత్వం వహించినట్టుగా అనిపించింది మాకు. ప్రతి షాట్లోనూ కూడా తను చాలా కీన్ ఇంట్రెస్ట్ తీసుకొని కాంప్రమైజ్ అయిపోదామని మాత్రం ఎక్కడ అనుకోకుండా చాలా చక్కగా డైరెక్ట్ చేశారండి. నిజంగా ఆమె టాలెంట్ సినిమా చూసిన తర్వాత మీరే చెప్తారు ఎంత గొప్పగా ఉందన్నది. అలాగే నెక్స్ట్ సాంగ్ లోకి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం, బేస్ చేయకుండా వెళ్ళిపోదాం. అండ్ ఈ సెకండ్ సాంగ్ ఆఫ్ సాయిబా సుబ్రహ్మణ్యం లాంచ్ చేయడానికి లెట్ మీ కాల్ ఆన్ స్టేజ్ ది మోస్ట్ రెస్పెక్టెడ్ కోట శ్రీనివాసరావు గారు అండ్ ఉత్తేజ్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. ఈ సినిమా సాయిబా సుబ్రహ్మణ్యం రచయిత, నటుడు, దర్శకుడు ముగ్గురికి 3 కాంబినేషన్స్ వారిలో ఇప్పుడు వారి అమ్మాయి. ఈ సినిమాకి వీరందరూ చెప్తారు, ఇప్పుడు ఇంత కొండవలస గారు చెప్పిన మాటలు ఇవన్నీ వింటుంటే చాలా కాన్ఫిడెంట్గా చాలా చక్కగా చేసిందని అర్థమవుతోంది. ఎంఎస్ అనే వ్యక్తిగా గెలిచాడు, నటుడిగా గెలిచాడు, రచయితగా గెలిచాడు, దర్శకుడిగా గెలిచాడు, విక్రమ్తో తండ్రిగా గెలిచాడు, ఇప్పుడు శశికిరణ్తో మళ్ళీ తండ్రిగా గెలిచాడు. పుత్రోత్సవమే కాదు పుత్రికోత్సవాన్ని కూడా అందుకున్నాడు. సో శశికిరణ్కి ఆల్ ది బెస్ట్ అండ్ ప్రొడ్యూసర్కి ఆల్ ది బెస్ట్. సినిమా బాగా ఆడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. We can make the non-living things laugh and he is బ్రహ్మానందం గారు. ఎంఎస్ నారాయణ, నేను ఒక తల్లి కడుపున పుట్టకపోయినా అన్నదమ్ముల్లా ఉంటాం. ముఖ్యంగా నాకు నచ్చిన అతి కొద్ది మంది కమెడియన్స్లో ఎంఎస్ నారాయణ ఒకడు. అతని సమయస్ఫూర్తి కానీ యాక్ట్ చేసే విధానం కానీ చాలా సహజత్వానికి దగ్గరగా ఉంటుంది. కాబట్టే ఇన్ని సంవత్సరాలు ఇన్ని వందల సినిమాలు చేయగలిగాడు, మీ అందరి అభ్యర్థనలు పొందగలిగాడు. ఎంఎస్ నారాయణ మీ అందరికీ కమెడియన్గా మాత్రమే తెలుసు, నాకు ఒక ఇంటలెక్చువల్ జీనియస్గా మాత్రం తెలుసు. ఇట్స్ వెరీ గుడ్ ఇంటలెక్చువల్ పర్సన్. తర్వాత ఈ సినిమా సాహెబా సుబ్రహ్మణ్యం అనే సినిమా టైటిల్లోనే ఒక చిన్న క్యాచీ పాయింట్ ఉందేమో అనిపిస్తుంది. సాహెబా ముస్లిం అమ్మాయి, సుబ్రహ్మణ్యం తెలుగు. ఇలాంటి ప్లాట్ తీసుకోవాలనుకోవడమే చాలా గొప్ప విషయం. ఈ ప్లాట్ని డైరెక్ట్ చేయడం అనేది చాలా అందంగా, దాని నుంచి మనం చూస్తున్నాం షార్ట్స్ అన్నీ చూస్తున్నప్పుడు ఒక లవ్ ఫీల్ మనకి కనిపిస్తుంది. అది ఎంత ఇన్స్పైరింగ్గా సాయి కిరణ్ చేసింది అని చెప్పడానికి చాలా స్మూత్ డీలింగ్ ఉందా అన్న ఫీలింగ్ నాకు కలిగింది. నేను సినిమాలో కూడా కొన్ని ప్లేసెస్లో చూసినప్పుడు ఆ సినిమా ఇంత అందంగా ఈ అమ్మాయి ఎలా తీయగలిగిందా అనిపించింది. అప్పుడే అనిపించింది ఆ తండ్రికి పుట్టిన కూతురే కాబట్టి అంత అందంగా చేయగలిగిందా అనిపించింది. కొన్ని సాంగ్స్ మనం వినాలి, కొన్ని సాంగ్స్ మనకు వినిపిస్తాయి. ఆ వినిపించే సాంగ్స్ లాగా ఉన్నాయనిపిస్తే మాలాంటి వాళ్ళకి నచ్చొచ్చు కానివ్వండి, కానీ ఇలాంటి యంగ్స్టర్స్ కూడా ఇలాంటి సాంగ్స్ని ఇలా వినిపించవచ్చు అనేటువంటి ఆలోచనతో ఈ చేసినటువంటి ఈరోజు ఆడియో ఫంక్షన్ చాలా అద్భుతంగా ఉంది. అందరూ కుర్రాళ్ళని అలా చూస్తున్నప్పుడు ఓహ్ ఫ్యాంటాస్టిక్, మనం ముసలాళ్ళం అయిపోయామన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది. అప్పుడు మన కొండవలస నేను అదేం కాదండి, నేను చాలా యంగ్ అండి అంటున్నాడు. మనం అనుకుంటే అవుతామే తలకు రంగులు వేసుకుని. అందువల్ల ఏమైనా ఈ సినిమా విషయంలో సాహెబా సుబ్రహ్మణ్యం ఈ సినిమాని ఇంత ధైర్యంగా ఒక కొత్త డైరెక్టర్ తోటి, కొత్త హీరోయిన్లతోటి, ఏమైనా ఆ సాహెబా అంటానికి ఆ గెటప్కి
చక్కగా ముస్లిం అమ్మాయిలా అనిపించింది. అంటే వాళ్ళు అలా ఆ కాస్ట్యూమ్స్తో వాళ్ళు తీసుకున్నటువంటి విధానం కానీ ఆ చెప్పినటువంటి తీరు చాలా అందంగా ఉంది. నిజంగా ఇదేదో మనం ఆడియో ఫంక్షన్కి వచ్చాం కాబట్టి అందులో ఉన్న గొప్పతనాన్ని మనం చెప్పేయాలి కాబట్టి చాలా బాగుంది చాలా బాగుందని చెప్పడం మాత్రం కాదు, హృదయపూర్వకంగా చెప్తున్నటువంటి మాట. ఇలాంటి యంగ్స్టర్స్, ఎందుకంటే ఈ మధ్య నేను చదివిన దానిలో ఒక చిన్న సెంటెన్స్, యూ కెన్ క్రిటిసైజ్ అన్ ఓల్డ్ మ్యాన్ బికాజ్ యూ నో వాట్ హీ ఈస్, డోంట్ క్రిటిసైజ్ అన్ యంగ్ మ్యాన్ బికాజ్ యూ డోంట్ నో వాట్ హీ విల్ బి. మాలాంటి ముసలోళ్ళని ఏమైనా అనొచ్చు, ఏ బ్రహ్మానందం ఏంటో పెద్ద తొక్కలో యాక్టరు అనొచ్చు, మీ ఇష్టం, వాడు యాక్టరా కాదా అనేది మీ ఇష్టం వచ్చినట్టు మీరు అనుకోవచ్చు. కానీ కొత్తగా వచ్చినప్పుడు మాత్రం అలా అనకూడదు. వాడు ఏమవుతాడో మనకు తెలియదు, ఎంత గొప్పడు అవుతాడో మనకు తెలియదు. కాబట్టి కళ్ళ ముందు కనిపిస్తే ఉదయించే సూర్యుల్ని అభినందిస్తూ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని, కోలా నాగేశ్వరరావు గారు ఇలాంటి సినిమాలే అద్భుతమైన సినిమాలు ఎన్నో 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 తీయాలని, ఆయా చెట్టు నీడన ఎంతోమంది కళాకారులు, ఎంతోమంది 24 క్రాఫ్ట్స్ పీపుల్ బతకాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, మంచి సినిమాలు కావాలనుకునే వాళ్ళు సాహేబా సుబ్రహ్మణ్యం లాంటి సినిమాలు చేయాలని ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ. సో థర్డ్ సాంగ్ లాంచ్ చేయవలసిందిగా శ్రీ గారిని అలాగే నందు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సాహేబా సుబ్రహ్మణ్యం టైటిల్స్ చాలా చాలా మంచి టైటిల్, ఇంట్రెస్ట్ రేకెత్తించేటువంటి ఒక టైటిల్. ఇలాంటి ఒక టైటిల్ని పెట్టుకోవడానికి, ఇలాంటి ఒక టైటిల్ పెట్టాలంటే టేస్ట్ ఉన్న డైరెక్టర్ అయి ఉండాలి. సో శశికిరణ్ నారాయణ గారి గురించి చెప్పాలండి. ఈ సినిమాలో నేను ఒక పాత్ర చేయాల్సింది, బట్ ఫర్ ఫ్యూ రీజన్స్ అది మిస్ అవుట్ అని జరిగింది. కానీ ఐ రిగ్రెట్ నాట్ డూయింగ్ ఇట్ అండి. ఈ సినిమా నేను చేయకపోవటం ఒక రోల్, ఐ రిగ్రెట్ నాట్ డూయింగ్ ఇట్ అండి. ఆవిడ ఎంచుకున్న టెక్నీషియన్స్ని బట్టే చెప్పచ్చు. అంటే టు స్టార్ట్ విత్ కిట్టు విసప్రగడ, నా వెరీ 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 క్లోజ్ ఫ్రెండ్ అండి కిట్టు విసప్రగడ. 3 yearsగా ఇద్దరం ట్రావెల్ చేస్తున్నాం. నాకు తను ఎక్కడ స్టార్ట్ అయ్యాడో తెలుసు. అంటే 3 ఏళ్ల క్రితం ముందు నుంచే తన ఇండస్ట్రీలో ట్రై చేయడం జరుగుతుంది. బట్ తను ఎక్కడ స్టార్ట్ అయ్యాడు, ఎలా స్టార్ట్ చేశాడు, హైదరాబాద్కి ఎలా వచ్చాడు, అంటే చాలా ఫైనాన్షియల్ క్రైసిస్, చాలా ఫైనాన్షియల్ ప్రెషర్లో ఉండి కూడా అద్భుతమైనటువంటి పాటల్ని అలాగే అద్భుతమైనటువంటి మాటల్ని రాయగలుగుతున్నటువంటి ఒక యంగ్ టాలెంట్ అండి. ఐఎమ్ టెలింగ్ యూ, వాళ్ళందరి ముందు చెప్తున్నానండి సభాముఖంగా, తను చాలా 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 పెద్ద రైటర్ అవుతాడు ఫ్యూచర్లో. ఐ మీన్ ఇట్ కిట్టు, జెన్యూన్గా చెప్తున్నాను. నేను ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నాను ఒక మంచి ప్రొడక్షన్ బ్యానర్లో, దానికి తనే సింగిల్ కార్డ్ పాటలు అలాగే మాటలు కూడా రాయటం జరుగుతుంది. తను తప్పకుండా పెద్ద పెద్ద రచయితగా గుర్తింపు తెచ్చుకుంటాడని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. సో అలాంటి ఒక కిట్టుని నమ్మి, ఇలాంటి ఒక చూస్తేనే అర్థమవుతుంది, అంటే టెక్నికల్లీ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా కానీ చాలా బ్రిలియంట్గా చాలా పెద్దగా ఉంది. సో అలాంటి ఒక ప్రొడక్షన్ని ఎంఎస్ నారాయణ గారి అమ్మాయి శశికిరణ్ గారు ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తుంటే డెఫినెట్లీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అలాంటి ఒక దానికి అతన్ని ఎంచుకున్నారు. సో ఆవిడ టేస్ట్ తెలుస్తుంది ఇందులో, అండ్ అతని పైన ఉన్న నమ్మకం తెలుస్తుంది. అండ్ సెకండ్ థింగ్ అండి, సాయి, తను కెమెరామెన్ అండి. చాలామందికి తెలియదు తను చాలా మంచి కెమెరామెన్, బికాస్ తను చేసిన సినిమాలు ఇంకా అంత గుర్తింపు పొందలేదు. బట్ ఈ సినిమా ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ ఇవన్నీ చూస్తుంటే తప్పకుండా విజువల్స్ చాలా బాగున్నాయి, విజువల్స్ చాలా బ్రిలియంట్గా ఉన్నాయి, క్లాస్గా ఉన్నాయని తెలుస్తుంది. సో సాయి, నేను మిమ్మల్ని చూడలేదు, బట్ సాయి చాలా చాలా మంచి కెమెరామెన్గా గుర్తింపు పొందుతాడు ఈ చిత్రంతో. అలాగే వెన్నెల్ కంటి గారు అబ్బాయి రాఖీ, తను రాసిన పాటలు నాకు తెలుసు, తను సింగర్ కూడా, అండ్ తమిళ్లో సినిమా కూడా చేస్తున్నాడని కూడా నాకు తెలుసు. సో రాఖీ కూడా మల్టీ టాలెంటెడ్. సో ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరూ మల్టీ ఫేసెటెడ్ అండి, అంటే రకరకాలైనటువంటి టాలెంట్స్ ఉండి బట్ వాళ్ళు మెయిన్ ఎంచుకున్న ఒక స్ట్రీమ్లో పని చేసుకుంటూ ఈ సినిమాకి ఒక టీం వర్క్గా చేయటం జరిగింది. సో శశికిరణ్ నారాయణ గారు, ఆవిడ ఎంత మంచి దర్శకులు అనేది మనకి ట్రైలర్ని బట్టి, సాంగ్స్ని బట్టి, విజువల్స్ని బట్టి ఆవిడకున్న టేస్ట్ మనకు అర్థమవుతుంది. అండ్ ఖచ్చితంగా ఈ సినిమాలో చాలా మంచి కంటెంట్ ఉందని ట్రైలర్ బట్టి అర్థమవుతుంది. సో షీల్ డెఫినెట్లీ బికమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అవుట్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఒక ఫీమేల్ డైరెక్టర్స్లో చాలా డైనమిక్ డైరెక్టర్గా ఆవిడ పేరు తెచ్చుకుంటారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. అండ్ నాగేశ్వరరావు గారు కొత్త అబ్బాయి కొత్త అమ్మాయిని పెట్టి ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి సినిమా చేయడం అనేది వాళ్ళ అదృష్టం అండి. అండ్ ఇలా యంగ్ టాలెంట్ని మీరు ఎంకరేజ్ చేస్తూ మంచి సినిమాలు ఇంకా తీయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్ నంది గారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ గారు. థ్యాంక్ యూ రవి. థ్యాంక్ యూ సో మచ్ దిలీప్. థ్యాంక్ యూ సో మచ్ ప్రియాల్. ఎనీవేస్ నెక్స్ట్ సాంగ్ లాంచ్, అండ్ ఈ సాంగ్ లాంచ్ చేయవలసిందిగా రఘు కుంచే గారిని అండ్ సందీప్ కిషన్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. యాక్చువల్లీ ఒక 5 days బ్యాక్ శశి అండ్ వాళ్ళ టీమ్, హీరో ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి నా స్టూడియోలో సాంగ్స్ అని తీసుకొచ్చి వినిపించారు. మొత్తం అన్ని సాంగ్స్ విన్నాను, మొత్తం కంప్లీట్ విన్నానండి.
నాకు అంటే ఈ మ్యూజిక్ డైరెక్టర్ పేరులో ఒక సింగర్ ఉన్నాడు, ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు, షాన్ రెహమాన్. సో ఆ 2 రకాల ఇది కూడా నాకు కనిపించింది. అండ్ బేసికల్లీ ఈ మలయాళీ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు సరే అండి, వీళ్ళు బ్రహ్మరాక్షసులు ఆ సంతతికి చెందిన వాళ్ళు వీళ్ళు సంగీతంలో. సో చాలా పట్టు ఉంటుంది వీళ్ళ సంగీతంలో. మీరు కేరళలో కనుక చూసుకున్నట్టయితే ప్రతి మగ గొంతు జయదాస్ గారిలా ఉంటుంది, ప్రతి ఆడగొంతు చిత్రగారిలా ఉంటుంది. సో అంత గొప్ప సంగీతంతో అంత గొప్ప అనుబంధం ఉన్నటువంటి స్టేట్ అది. సో ఆ స్టేట్ నుంచి వచ్చినటువంటి ఈ సంగీత దర్శకుడికి తెలుగులో మంచి భవిష్యత్తు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే శశి కూడా కైండ్ ఆఫ్ ఒక రాక్షసి వర్క్లో. సో డెఫినెట్గా ఎంఎస్ గారు సాధించలేనిది శశి సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. తండ్రి మించిన తనే కావాలని, తను మంచి డైరెక్టర్ అవ్వాలని, ఒక ప్యాషన్ ఉన్న వ్యక్తి, ఒక కైండ్ ఆఫ్ ఒక సైనికురాలు, ఒంటరి సైనికురాల్లా పోరాడుతూ ఉంటుంది. సో తనకి మంచి భవిష్యత్తు రావాలని కోరుకుంటున్నాను. అలాగే మా రాకేంద్, వాడు రైటర్, అన్ని పాటలు వేరే రాసావు కదా, అండ్ సింగర్ మా వెన్నెలకంటి గారు అబ్బాయి. 2 బిట్ సాంగ్స్ వేరే అతను రాశారు కదా. ఓకే ఫైన్. యాక్చువల్గా వాడిని సింగర్ని చేద్దాం అని చెప్పింది నేనే ఫస్ట్ గురుగారు మీకు. వాళ్ళ ఇంటిలో పది ఒప్పుకోలేదు వాడితో పాడించడానికి. ఆ రోజు వాళ్ళ అన్నయ్యతో వద్దయ్యా వాడితో టార్చర్ పడలే ఉన్నాడు శశాంక్ అయితే. పర్లేదు నేను పాడిస్తాను వాడితో అని చెప్పి మైక్ ముందు తీసుకెళ్తే మైక్ ముందు పాట కన్నా సౌండ్లు అవి వస్తున్నాయి రూమ్లో, వాయిస్ రూమ్లో. ఏం చేస్తున్నావురా పాడుతుంటే అంటే అనే పాడుతూ డాన్స్ చేస్తున్నాను అన్నయ్య అన్నాడు. నువ్వు పాట మాత్రం పాడరా, డాన్స్ చేయొద్దు, నీ దండం పెడతా అని చెప్పి తర్వాత వాడు అందాల రాక్షసులో టాలెంట్ చూసి అదిరిపోయాను. వాడి సాంగ్స్, వాడు పాడిన విధానం, వాడికి ఆ ఇయర్ లాస్ట్ ఇయర్ చాలా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అవార్డ్స్ తనకే సొంతం చేసుకున్నాడు. సో తను కూడా రైటర్, సింగర్, మ్యూజిక్ కూడా చేస్తున్నాడు. ఇప్పుడు హీరో కూడా చేస్తున్నాడు తమిళ్లో నాకు తెలుసు. సో ఇన్ని రకాల వేషాల్లో తను పాపులర్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. ఎందుకంటే అల్టిమేట్గా సినిమా అన్నది గొప్పది. సినిమా హిట్ అయితే అన్నీ బాగుంటాయి. థ్యాంక్ యూ సో మచ్. సాహెబా సుబ్రహ్మణ్యం యాక్చువల్గా ఒక మలయాళం ఫిల్మ్ రీమేక్ అండి. ఆ సినిమా నాకు చాలా ఇష్టం. తట్టెత్తిన్ మరియెత్తిన్ అని కొంచెం టంగ్ ట్విస్టర్, అది గుర్తుండడం ఎక్కువసేపు పడుద్ది. ఐ వాజ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ దట్ ట్రైలర్ అనమాట. ఒక బ్యాక్గ్రౌండ్ ట్యూన్ ఉంటుంది, ఓ సాయిబా అని. ఐ వాజ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ దట్ సాంగ్. షాన్ రెహమాన్, ఐ డోంట్ నో ఇఫ్ యూ హియర్, బట్ హలో, ఫ్యాబ్ స్టఫ్ బ్రదర్, ఫ్యాబ్ స్టఫ్. నాకు ఆ సినిమా అన్న ఆ ట్యూన్ అన్న చాలా ఇష్టం. ఇన్ఫ్యాక్ట్ అది నేను చూసినప్పుడు ఎప్పుడు ఏదో ఒక రోజు రీమేక్ చేయగలిగితే బాగుంటుంది అనుకున్నా. అండ్ ద హీరో హియర్ హెస్ గాటన్ ద ఆపర్చునిటీ. యూ కుడెంట్ హవ్ గాటన్ అ బెటర్ లాంచ్, బోత్ ఆఫ్ యూ ఫర్ దట్ మ్యాటర్. ట్రైలర్ మేడ్ రోల్స్ ఇవి. అండ్ శశికరణ్ గారు, I have this feeling where somewhere I feel when a lady comes to direct, ఎప్పుడు ఒక లవ్ స్టోరీని చాలా బ్యూటిఫుల్గా ట్రీట్ చేస్తారు. ఈ సినిమా నేను నా ఫిల్మ్ రాధాకృష్ణ డబ్బింగ్ పూజ చేసి బయటకు వస్తుంటే అదే స్టూడియోలో ఎడిటింగ్ జరుగుతుంది. సో ద హీరో అండ్ ద ప్రొడ్యూసర్ తీసుకెళ్ళి నాకు రషెస్ కొన్ని చూపించారు. చాలా బ్యూటిఫుల్గా ట్రీట్ చేశారండి. ఆవిడున్న పొజిషన్ వెరీ బ్యూటిఫుల్లీ ట్రీటెడ్. సినిమాటోగ్రఫీ బ్రిలియంట్గా ఉండింది. అండ్ ఎంఎస్ నారాయణ గారి డాటర్, ఎంఎస్ నారాయణ గారికి నాకు ఒక చిన్న అనుబంధం ఉంది. నా 2 సోలో హీరో ఫిల్మ్స్ రొటీన్ లవ్ స్టోరీ, వెంకటాద్రి 2లో ఆయన ఉన్నారు. అండ్ నన్ను చాలా సపోర్ట్ చేశారు. ఆయన డాటర్ అయ్యి ఉండి ఆవిడ కమర్షియల్గా ఎలాంటి సినిమాని ట్రీట్ చేసుకుంటుంది, స్లాప్ స్టిక్ హ్యూమర్, యాక్షన్, ఒక బ్యూటిఫుల్ సోల్ఫుల్ లవ్ స్టోరీని ఆవిడ ఎంచుకున్నారు. సో రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ దాట్. సో విషింగ్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ప్రొడ్యూసర్ గారు ఒక మంచి లవ్ స్టోరీని నమ్మి చేశారు. సో ఐఎమ్ హోపింగ్ దిస్ విల్ స్టార్ట్ ఎ ట్రెండ్ వేర్ ఒక కొత్త జానర్ ఫిల్మ్స్ బయటకు వస్తాయని చెప్పి. సో ఆల్ ది వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. సో మీ ఫేవరెట్ పాట మా కోసం. అందరు హీరోస్ నడితే మేము సింగర్స్ కాదు అంటున్నారు. సో ఓ నో 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 నో, ఓ నో 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 నో, ఏదోలా ఉందే నువ్వే లేక, ఏమీ బాలేదే నువ్వు వెళ్ళాక, ఏం చెయ్యాలో పాలుపోక, ఉన్నా నీ కళ్ళు నిద్రాక, ఓ నో 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 నో, నువ్వే నా సంతోషం, నువ్వు గిల్లవే నా ప్రాణం. ఓ ఐ మిస్ యూ, ఓ ఐ మిస్ యూ, ఐ మిస్ యూ డీప్ డౌన్ ఇన్ హియర్. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ రఘు గారు, ఇట్స్ అ ప్లెజర్. సాహెబా సుబ్రహ్మణ్యం ఈ సినిమాల నుంచి ఒక బిట్ సాంగ్ ని పర్ఫామ్ చేయడానికి ఎవరు వస్తున్నారో తెలుసా? ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ షాన్ రెహమాన్ గారు.
ఈ పాట ఈ బిట్ సాంగ్ రాసింది డైలాగ్ రైటర్ కిట్టు గారండి. సో నేను ఆయన సాంగ్ ఇప్పుడు పాడబోతున్నాను. అలలైనా చిరు ప్రాణం అడిగిందే తొలి సాయం, అలలైనా చిరు ప్రాణం అడిగిందే తొలి సాయం, ఇప్పుడే వేయి జన్మల చెలిమినే కోరిన క్షణం, గుండె చేరు ప్రేమ చినుకిది నేడు సంద్రమ. ఓ ఫిఫ్త్ సాంగ్ లాంచ్ చేయవలసిందిగా ఎవరు వస్తున్నారంటే ఇద్దరు రాక్ స్టార్స్ వస్తున్నారు. వన్ ఇస్ అ డార్లింగ్, ది అదర్ వన్ ఇస్ ఈవెన్ మోర్ డార్లింగ్. ఎవరెవరు అంటే ఆదర్శ్ భయ్య అండ్ నవీన్ చంద్ర భయ్య. వావ్, ఒక పాట అంటే నెక్స్ట్ పాట ఇంకా అద్భుతంగా ఉంది. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్, ఎస్పెషలీ టు ద న్యూ కమర్స్, హీరో అండ్ హీరోయిన్. You both look very promising and you're looking very beautiful in the frame. And DOP garu, he's done a great job. And music director sir, superb sir, nalla pannirken music. And all the best to the whole team. Good luck. Thank you. ముద్దు ముద్దు మాటల ముత్యమంటి రాతలదే భావం, మెల్ల మెల్లగా మది పల్లవించగాది శ్రీరాగం, లేక లేక అందినా లేకేది తిపి తిపి లిపిలో తెలిపినది నీ చూపునా. తారలే మిన్నీరులై జారాయిలే నా గుండెలో, కలలలోన నిదురిస్తే నిజమైన ఇంకా తోచేదెప్పుడు. I'm very happy and you know, this is a new industry for me and I look forward to working more over here. I just love this place. I'm in love with Telugu and Hyderabad. I mean, let's hope. I'm praying for the whole team of Sahiba Subramanian. Let the film be a big hit over here. Everybody, all the best. Thank you for all the support. మూవీ అని చెప్పి కొల్లా గారు నన్ను అడిగారు, నాగేశ్వర గారు చేద్దామనే ఉద్దేశం ఉందని చెప్పారు. సో చేద్దామన్నాక నేను చాలా ఆల్రెడీ మూవీస్ వస్తున్నాయి, మూవీస్ రీమేక్ మూవీ అయితే సేఫ్ జోన్లో ఉండిద్ది అనే ఉద్దేశంతో నేను చాలా మూవీస్ వెతికాను అనమాట. గూగుల్ చేశాను, చాలా లవ్ స్టోరీస్ చూశాను. తర్వాత మలయాళంలో నేను తటతిన్ మరియతో చూశాను. ఫస్ట్ ట్రైలర్ చూశాను, అసలు ఇంకా పడిపోయాను అనమాట లవ్లో ఇంకా మూవీతో. అండ్ డైలాగ్స్ వచ్చేసి కిట్టు విశాప్రగడ రాశారు, చాలా బాగా రాశారు, చాలా హ్యూమరస్గా ఉంటాయి డైలాగ్స్ కూడా. అండ్ ఇంకో ప్రాణం సినిమాకి లిరిక్స్ ప్రతి పదం కూడా అసలు ఎంత చాలా బాగుండిద్ది, అర్థం చేసుకొని వింటే కనుక సూపర్బ్ ఉంటాయి లిరిక్స్ మాత్రం. అలాగే డైరెక్షన్ శశి అక్క, శశి అక్కనే పిలుస్తున్నాం, డైరెక్టర్ అని పిలవట్లేదు, ఎందుకంటే అంత హోమ్ ఒక ఇంట్లో ఎలా జరిగిందో ప్రొడక్షన్ అలా జరిగింది. 38 డేస్లో మూవీ షూటింగ్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. కమింగ్ టు ప్రొడక్షన్ సైడ్, ఎంత బడ్జెట్ అయినా కూడా ఫస్ట్ ఒక బడ్జెట్ అనుకున్నాం, తర్వాత కాంప్రమైజ్ అవ్వకుండా శశి అక్క చెప్పిన అన్నిటికి కూడా డాక్టర్ కొల్లా గారు సపోర్ట్ చేస్తూ వచ్చి ఇంత మంచి అవుట్పుట్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. టీం మొత్తం కూడా యాక్టర్స్తో యాక్ట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అది ఫస్ట్ మూవీతో ఇంత మంచి మ్యూజిక్తో నేను లాంచ్ అవుతున్నందుకు నాకు చాలా గౌరవంగా ఉంది. ఇంత మంచి మూవీలో నేను తెలుగు వాళ్ళకి తెలుస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. But I would like to thank each and everyone for coming here, as it is a new beginning for many of us. So we all need your love, blessings and support. Thank you so much. అందరికీ నమస్కారం. వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్, స్పెషల్లీ ఎవ్రీబడి. అండ్ నేను ఇవాళ ఇక్కడ ఉన్నానంటే నా పేరెంట్స్కి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాలి, అండ్ మై డాటర్స్ నైరుతి, సంస్కృతి, థ్యాంక్ యూ. అండ్ నాగేశ్వరరావు గారికి స్పెషల్ థ్యాంక్స్. ఫస్ట్ ఫిలిం అసలు నాకు ఇంతకుముందు అనుభవం లేదు, ఎక్కడ ఏ ఫిలింలోని చేయలేదండి. ఆయన నన్ను నమ్మి ఇక్కడ నాకు అవకాశం ఇచ్చారు. థ్యాంక్స్ అలాట్ సార్. అండ్ స్పెషల్లీ ఐ నీడ్ టు థ్యాంక్ మై ఫ్రెండ్ వేణు. He is the one who suggested my name for producer sir.
Thank you, Venu, wherever you are. And my team, you have seen the work. Music, amazing visuals, Sai Prakash. Thanks a lot. మేము బాగా కొట్టుకున్నాం సినిమా చేసేటప్పుడు ఫ్యామిలీ లాగే, కానీ ఫైనల్గా అవుట్పుట్ మాత్రం బ్రహ్మాండంగా వచ్చింది. మలయాళం నుంచి అన్ని ట్యూన్స్ తీసుకున్నాం, కానీ తెలుగులో 2 కొత్త ట్యూన్స్ తీసుకున్నాం, ఒక ప్రమోషనల్ సాంగ్ అండ్ గుట్టుగా నిండినే సాంగ్. హీ హ్యావ్ గివెన్ అమేజింగ్ మ్యూజిక్. థ్యాంక్స్ ఎ లాట్. మా టీవీ ఈజ్ మై లైక్, నేను అక్కడే నా వర్క్ అంతా నేర్చుకున్నాను. నేను మూవీ చేసేటప్పుడు ఎప్పుడు ఇది నా ఫస్ట్ ఫిలిం అన్న ఇది రాలేదు, ఎందుకంటే నాకు తెలుసు అన్నట్టే జరిగింది వర్క్ అంతాను. బికాజ్ నేను ఆ ఇంట్లో పెరిగి మా నాన్నగారిని చూస్తూ పెరగడం వల్లనో ఏమో తెలీదు, ఐ నెవర్ ఫెల్ట్ దట్ ఇట్స్ మై ఫస్ట్ ఫిలిం. రీమేక్ ఫిలిం చేయడం ఈజీ అనుకుంటారేమో, బట్ ఇట్స్ నాట్ దట్ ఈజీ అండి. బికాజ్ సమ్వన్ విజువలైజ్ దట్ ఐ నీడ్ టు అడాప్ట్ ఇట్ టు తెలుగు అండ్ ఐ నీడ్ టు టేక్ ద సోల్ ఆఫ్ ద ఫిలిం. ఇట్స్ ఎ వెరీ టఫ్ టాస్క్. థ్యాంక్స్ ఎ లాట్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. Audio మెయిన్గా షాన్ రెహమాన్ ఈజ్ ద హీరో ఆఫ్ ద డే. And you gave a very good music. We fell in love with Tattathin music, so we decided to make this movie just purely because of music. Music is the first thing we decided, which helped us, okay? So, Shan, thank you very much for that. Tarvata lyricist Rakendu, Telugu bhashaki pradhanyam ista, Kittu and Rakendu, both of them. ఆ పాటలు చాలా బాగున్నాయి. కిట్టు రాసిన మాటలు కూడా తెలుగు భాష, ఇది తెలుగు సినిమా చూస్తున్నట్టు ఉంటుంది, తెలుగు ఇంగ్లీష్ కలిపిన సినిమాలు చూస్తున్నట్టు ఉండదు, ప్యూర్ తెలుగు సినిమా చూసినట్టు ఉంటుంది ఇది. రాకేందు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ రెస్ట్ ఆఫ్ ద సాంగ్స్, మిగిలినవన్నీ పాడినందుకు. ఆ సోల్ ఆయన రాశారు కాబట్టి దాన్ని ఆయనే జస్టిస్ చేయగలరని షాన్ నాకు చెప్తే, then I said he has to sing the rest of the songs అని. సో మ్యూజిక్ వైజ్ అది, సినిమా వైజ్ వచ్చేసి సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ. దిలీప్, యాజ్ ఎక్స్ప్లెయిన్డ్ స్టార్టింగ్లో దిలీప్ చూస్ చేసుకున్నాడు ఈ సినిమాని. ఆ తర్వాత నేను ఎంఎస్ గారిని కలిసి శశి కిరణ్ని చూస్ చేసుకున్నాము. శశి హ్యాస్ డన్ ఏ వెరీ గుడ్ జాబ్. మాకు అనుకున్న ప్రకారం టైం ప్రకారం ఇంత టైంలో షెడ్యూల్ వేసి, ఆ షెడ్యూల్ ఎక్కడ ఎక్స్టెండ్ అవ్వకుండా, అవసరం రాకుండా, తను బడ్జెట్ ఎక్కడన్నా లేదన్నప్పుడు తనను తాను అడ్జస్ట్ చేసుకుని బడ్జెట్కి తను చేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ శశి. వెనకాలండి రథసారథలాగా నడిపించింది సినిమాని మా అన్నయ్య. సో మా అన్నయ్య లాయరు గుంటూరులో, అక్కడ తన ప్రొఫెషన్ వదిలేసి వచ్చి మరి సినిమా మొత్తం దగ్గరుండి చూసుకుని అన్నీ చేశారు. సార్ సత్యానంద్ గారిని ముందుకొచ్చి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నామండి. అందరికీ నమస్కారం అండి. బ్రహ్మానందం గారు అన్నట్టు ఇవాళ ఈ వేదిక మీద చాలామంది తండ్రులు చాలా సంతోషపడే సమయం, ఎందుకంటే నాకు కూడా అందులో భాగం ఉంది. మా అబ్బాయి మొదటిసారి ఈ ఫిల్మ్లో యాక్ట్ చేసే అవకాశం, వాళ్ళ శశక్క డెసిషన్ తీసుకున్న వెంటనే డైరెక్ట్ చేయాలి అని ఆ ఫిల్మ్ చూసి అనుకున్న వెంటనే మొట్టమొదటి ఫోన్ మా అబ్బాయికి చేసిందండి. నేను ఇంతమంది హీరోలను తయారు చేస్తే మా అబ్బాయిని తన చాయిస్ ప్రకారంగా తనకు అవకాశం ఇచ్చిందండి. అందుకని అంటే నాకు కూడా డాటర్ లాంటిదే, అందుకని సింగులర్ ఉపయోగిస్తున్నాను. చిన్నమ్మాయి తను నాగేశ్వరరావు గారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్టుగా మనకి సాక్ష్యాలు ఉన్నాయి ఇక్కడ. షాన్ రెహమాన్ గారు అద్భుతమైనటువంటి సంగీతాన్ని ఇచ్చారు. దిలీప్కి కొన్ని రోజులు నేను క్లాసులు చెప్పాను. ఇక్కడి నుంచి వరుసగా అన్నీ కూడా శశికిరణ్ రోజులే అవ్వాలని మనసారా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రేక్షకులందరికీ నమస్కారం. నా మిత్రులు బ్రహ్మానందం గారు, కోట గారు, కొండవలస గారు నటులు, వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి నా కూతుర్ని ఆశీర్వదించినందుకు వారికి మీ అందరి తరపున, నా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముందుగా నేను కృతజ్ఞతలు చెప్పాల్సిన వ్యక్తి కొల్ల నాగేశ్వరరావు గారు. ఎక్కడో లండన్లో ఉండి ఇండియాలో సినిమా తీయాలని ఆయన ఆకాంక్ష, అది కూడా ఈ తత్తాత్తిన్ మర్యాత్తు అనే సినిమా కొనడం వల్ల ఆయన హృదయం ఎట్లాంటిది అనేది నేను అర్థం చేసుకున్నాను. అందుకే ఆయన తిన్నగా నా దగ్గరికి వచ్చి మా పాపను డైరెక్ట్ చేయమంటే అది రీమేక్ సినిమా కాబట్టి ఒప్పుకున్నాను నేను. తర్వాత మా పాపకి ఏమన్నా, మా పాప సక్సెస్ కారణం ఏంటంటే మా పాపను నేను గైడ్ చేయకుండా ఉండడమే. నేను గైడ్ చేస్తే తప్పనిసరిగా కొంత పాతదనం దాంట్లో చొప్పడుతుంది.
నువ్వు చూసారా చొప్పడుతుంది అనే పదం ఎవడన్నా వాడతాడా అసలు? ఎవరికన్నా అర్థమవుతుందా? దాంట్లో చేరుతుందన్నమాట. అలా చేరకుండా ఉంటాకి నేను కొంచెం దూరంగానే ఉన్నాను. అలా ఉండడమే ఇవాళ సక్సెస్ కారణం. ఇవాళ యూత్ ఇలా ఉంది. ఆ యూత్ భావాల్ని మనం మన పురాతనమైన పాత చింతకాయ పచ్చళ్ళలోకి మార్చామనుకోండి, ఇవన్నీ ఓల్డ్ అయిపోతాయి. ఆ ఓల్డ్నెస్ అనేది ఈ సినిమాలోకి రాకుండా నేను సహకరించాను. సో మా పాప అందుకే సక్సెస్ అవుతుందని, ఇంతవరకు జరిగిన ఎపిసోడ్స్లో అయ్యింది కాబట్టి ఇక ముందు కూడా అవుతుందని ఆశిస్తూ నాగేశ్వరరావు గారికి థ్యాంక్స్ చెప్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.